దేశ సార్వభౌమాధికారాన్ని సనాతన ధర్మాన్ని ప్రతినిత్యం గేలి చేసే తమిళనాడు ప్రభుత్వం మరో హీనమైన చర్యకు ఒడిగట్టింది. 58 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఉగ్రవాది చనిపోతే అంత్యక్రియల ఊరేగింపుకు ప్రభుత్వం అనుమతించింది. హంతకుడికి అమరవీరుడి హోదా ఇచ్చింది. డీఎంకే ప్రభుత్వ నీతిమాలిన చర్యను నిరసించిన బీజేపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైని నిర్బంధించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో 1998లో భారీ ఎత్తున బాంబు పేలుళ్లు జరిగాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 19 బాంబులు పేలాయి. బీజేపీ కార్యాలయంలో సహా అద్వానీ ప్రచారానికి వచ్చే ప్రతి చోట బాంబులను అమర్చారు. ఈ పేలుళ్లలో సుమారు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 230 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఘటనకు బాధ్యుడైన సయ్యద్ అహ్మద్ బాషాను ప్రభుత్వం అప్పట్లో అరెస్టు చేసింది. అల్ ఉమ్మా అనే ఉగ్ర సంస్థను స్థాపించిన ఎస్ఏ భాషా పెద్ద ఎత్తున పేలుళ్లకు పథకరచన చేశాడు. భాషా తర్వాత విచారణ క్రమంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దేశంలో మారణ హోమానికి పథకరచన చేసిన భాషా ప్రణాళికలు చూసి న్యాయమూర్తులు నిలువున కదిలిపోయారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఎస్ఏ భాషాకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇటీవల పెరోల్పై విడుదలైన భాషా అనారోగ్యంతో మరణించాడు. బాబ్రీ ఘటన తర్వాత 1993లో అల్ ఉమ్మా అనే ఉగ్రవాద సంస్థను స్థాపించిన భాషా దేశవ్యాప్తంగా పేలుళ్లకు పథకరచన చేశాడు. చెన్నైలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం సమీపంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు భాషా. ఈ పేలుడులో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు. ఈ పేలుళ్లకు ఎస్ఏ భాషా స్థాపించిన అల్ ఉమ్మా కారణమనే విషయం కోయంబత్తూర్ పేలుళ్ల తర్వాత బయటపడింది. 1995లో బొంబాయి సినిమాని వ్యతిరేకిస్తూ సినీ దర్శకులు మణిరత్నం ఇంటిపై జరిగిన బాంబు దాడి సూత్రధారి కూడా ఎస్ఏ భాషా అని తర్వాత తెలిసింది. బొంబాయి సినిమాలో హీరోయిన్ ముస్లిం మహిళగా, హీరోను హిందువుగా చూపించడాన్ని నిరసిస్తూ మణిరత్నం ఇంటిపై బాంబు దాడి చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. అలాగే 1997లో భాషా సహా మిగతా నిందితులు ఈ 2 కేసుల్లో టాడా కింద అరెస్ట్ అయ్యారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం టాడా చట్టాన్ని రద్దు చేయడంతో నిందితులు విడుదలయ్యారు. టాడాను రద్దు చేసిన నిందితులను జైల్లోనే ఉంచి ఉంటే 1998లో 58 మంది ప్రాణాలు దక్కేవి. జైన్ కమిషన్ నివేదిక బహిర్గతం కావడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఐకే గుజరాల్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో 1998లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ప్రచార నిమిత్తం బీజేపీ వ్యవస్థాపకులు లాల్ కృష్ణ అద్వానీ కోయంబత్తూరులో పర్యటిస్తున్నారు. అద్వానీ లక్ష్యంగా ఎస్ఏ భాషా నాయకత్వంలోని ఉగ్రమూక బాంబు పేలుళ్లకు పాల్పడింది. అద్వానీ మరో చోట ప్రచార ర్యాలీలో ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. తమిళనాడు రాజకీయాల్లో దేశభక్తి నిషిద్ధం, జాతీయత అంటే అసహ్యం. అందుకే నిత్యం జాతి వ్యతిరేక శక్తులకు తమిళనాడు ప్రభుత్వాలు వంతపాడతాయి. నరహంతకుల అంతిమ వీడ్కోలుకు బలగాలను రక్షణగా పంపుతాయి. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించే సైనికులను కొట్టి చంపుతాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్మీ జవాను ప్రభుపై డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి తీవ్రంగా దాడి చేశాడు. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రభు పరిస్థితి విషమించడంతో మరణించాడు. జవాన్ను హత్య చేసిన డీఎంకే కౌన్సిలర్ను అరెస్టు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేసింది. దీంతో బీజేపీ నేత అన్నామలై పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీంతో స్టాలిన్ ప్రభుత్వం నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపింది. 2 ఏళ్ల క్రితం మదురైకి సమీపంలోని పూదుపట్టి గ్రామానికి చెందిన జవాను కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైతే తమిళనాడు ప్రభుత్వం కనీసం స్పందించలేదు. గ్రామస్తులే జవాను అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 2017లో శివగంగ జిల్లాకు చెందిన జవాను దక్షిణ కశ్మీరులో ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు. చాలా ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ 4 ఘటనలు తమిళనాడు రాజకీయాల దేశ వ్యతిరేకతను పట్టి చూపుతాయి. శ్రీలంక వేర్పాటు వాదానికి ఆజ్యం పోసిన ఎల్టీటీఈకి ఒకప్పుడు చెన్నై కేంద్రంగా ఉండేది. 90వ దశకం తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదానికి తమిళనాడులోని చాలా జిల్లాలు కేంద్రంగా మారాయి. తీర ప్రాంతాల నుంచి దేశంలోకి పేలుడు పదార్థాలు, ఆయుధాలను రవాణా చేయడంతో పాటు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడంతో తమిళనాడులోని బ్లాస్టింగ్ మాఫియా కీలక పాత్ర పోషిస్తోంది. తమిళనాడు ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని నిందితులను వదిలేస్తోంది. ఈ కారణంగానే పేలుడు పదార్థాలు తమిళనాడులో చాలా సులభంగా లభిస్తున్నాయి. ఎల్టీటీఈ స్థాపించిన తొలి రోజుల్లో అప్పటికి ఆ సంస్థ వద్ద ఆర్డీఎక్స్ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు లేవు. తమిళనాడు నుంచి సముద్రం మీదుగా పెద్ద ఎత్తున జెలటిన్ను రవాణా చేసి శ్రీలంకలో విధ్వంసం సృష్టించేవారు. కోయంబత్తూర్ పేలుళ్ల తర్వాత ఎస్ఏ భాషాను అరెస్టు చేసినప్పుడు సుమారు 650 కిలోల జిలెటిన్ విచారణ బృందం జప్తు చేసింది.
సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు తమిళనాడులోని 3 వేరువేరు చోట్ల దాడులు నిర్వహించాయి. చెన్నైలోని తాంబరంతో పుదుక్కోటై, కన్యాకుమారిలో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో నిషేధిత హిజ్బుల్ తహ్రీర్ సంస్థ కార్యకలాపాల వివరాలు బహిర్గతమయ్యాయి. కోయంబత్తూర్ పేలుళ్ల అనంతరం కేంద్రం విచారణ కోసం జస్టిస్ పిఆర్ గోపాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. 2 ఏళ్ల పాటు విచారించిన కమిషన్ 2000లో నివేదిక సమర్పించింది. అల్ ఉమ్మా సంస్థ రెచ్చగొట్టే చర్యలు, విధ్వంసక కుట్రలు తమిళనాడు పోలీసులకు తెలిసినా అలసత్వం ప్రదర్శించారని కమిషన్ విచారణలో తేలింది. అంతేకాదు, పేలుళ్లకు అసలు కారణాలను కమిషన్ వెలికితీసింది. 1997లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ను కొంతమంది ముస్లిం యువకులు హత్య చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. హత్యకు నిరసనగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అనివార్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది ముస్లిం యువకులు మరణించారు. ముస్లిం యువకులను పోలీసులు కాల్చి చంపారన్న కక్షతో పాటు బాబ్రీ ఘటన తర్వాత దేశంలో మారిన వాతావరణం నేపథ్యంలో కోయంబత్తూర్ పేలుళ్లకు భాష ప్లాన్ చేసినట్లు కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కానిస్టేబుల్ హత్య తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో 3 రైళ్లలో బాంబులు అమర్చింది ఉగ్రవాది భాషా టీం. ఈ పేలుళ్లలో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూర్ తర్వాత కర్ణాటకలో భారీ పేలుళ్లకు అల్ ఉమ్మా పథకరచన చేసింది. మైసూర్లో పేలుడు పదార్థాలను నిల్వ చేసింది. భాషా అరెస్టు తర్వాత జరిగిన విచారణలో మైసూర్లోని డెన్ వెలుగు చూసింది. కోయంబత్తూర్ కేంద్రంగా రాడికల్ ముస్లిం సంస్థలు హిందువులపై దాడులకు తెగబట్టం, ప్రతిగా హిందూ సంస్థలు స్పందించడం 1990లో సర్వసాధారణంగా మారాయి. తిరుక్కోవలూరు సుందరం వంటి నేతలు బాధిత హిందువుల తరపున పోరాడేవారు. వారిపై దాడి చేసేందుకు అల్ ఉమ్మా ముస్లిం యువకులను రెచ్చగొట్టేది. ఇరు వర్గాల పరస్పర దాడులతో కోయంబత్తూర్ పట్టణం ఉద్రిక్తంగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పేలుళ్ల నిందితుడు అహ్మద్ బాషాకు పెరోల్ ఇవ్వడంపై గతంలో వివాదం చెలరేగింది. సాధారణ నేరాల్లో ఉన్నవారికి అత్యవసర పరిస్థితులను దృష్ట్యా పెరోల్ ఇవ్వడం సాధారణం. అయితే ఉగ్రవాద అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ ఇవ్వడం, టెర్రర్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి పెరోల్ ఇవ్వడం సాధారణంగా జరగదు. కానీ అహ్మద్ బాషాకు నెలల తరబడి పెరోల్ వచ్చింది. పెరోల్పై వచ్చిన సమయంలోనే బాషా అనారోగ్యంతో చనిపోయాడు. 1990లో హైదరాబాద్లోని పాతబస్తీ కేంద్రంగా జరిగిన మత ఘర్షణ సమయంలో సత్తయ్య అనే డిఎస్పీ స్థాయి పోలీసు అధికారిని ఖదీర్ అనే హెడ్ కానిస్టేబుల్ విధుల్లోనే తుపాకీతో కాల్చి చంపాడు. మత ఘర్షణ సమయంలో సత్తయ్య హిందువులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే కోపంతో ప్రభుత్వ ఆయుధంతో దాడికి దిగాడు ముస్లిం కానిస్టేబుల్. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. న్యాయస్థానం హెడ్ కానిస్టేబుల్ ఖదీర్కు శిక్ష విధించింది. సుదీర్ఘ కాలం పాటు పెరోల్ కోసం ప్రయత్నించినా న్యాయస్థానాలు నిరాకరించాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఖదీర్కు తొలిసారి పెరోల్ వచ్చింది. అది కూడా తక్కువ వ్యవధి పెరోళ్లను ఇచ్చాయి. అలాంటిది దాదాపు 3 పేలుళ్లకు పాల్పడి 70 మంది అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన భాషకు పెరోల్ వచ్చింది. అహ్మద్ బాషా మరణం తర్వాత తమిళనాడు ప్రభుత్వం అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతించింది. అమరవీరుడంటూ బిరుదును బహూకరించింది. ఇక మరోవైపు పోలీసు మాజీ ఉన్నతాధికారిని నేరస్తుడిగా పోలీస్ స్టేషన్కు తరలించింది. ఇది తమిళనాడు ప్రభుత్వ వైఖరి. ద్రవిడ రాజకీయాలు దేశ వ్యతిరేకతకు ఆజ్యం పోస్తే తమిళనాడు వ్యాప్తంగా విరివిగా దొరికే పేలుడు పదార్థాలు విధ్వంసానికి కారణమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.